వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. వాట్ ఏ టేస్ట్లో ఇప్పటి వరకు బోల్డ్ అని స్నాక్ వెరైటీస్ మనం నేర్చుకున్నాం. మరి ఇది సమ్మర్లో చాలా హాట్గా ఉంటుంది కదా, సో అలా చల్లగా కూల్గా కోల్డ్ వెరైటీస్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. మాకు కూడా అలాంటి ఐడియా వచ్చింది. అందుకే ఈరోజు మనం ఒక స్నాక్ వెరైటీతో పాటు కూల్ ఐడియాలో ఒక చక్కటి కూల్ రెసిపీ మనం నేర్చుకోబోతున్నాం. మరి ఆ వెరైటీస్ ఏంటో షామీర్పేటలో ఉన్న లియో అకాడమీ షెఫ్ రాజేష్ గారిని అడిగి తెలుసుకుందామా? హలో రాజేష్ గారు. హాయ్ ప్రశాంతి. రాజేష్ గారు, ఈ రోజు ఒక స్నాక్ అండ్ అలాగే కూల్ ఐడియాలో చక్కటి వెరైటీ మాకు నేర్పిస్తా అన్నారు కదా. అవునండి. సో ఏంటది? ఫస్ట్ వచ్చేసి స్నాక్ అండి, ఇది వచ్చేసి స్పైసీ మష్రూమ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్రూట్ పంచ్ అండి. ఫ్రూట్ పంచ్ కూల్ ఐడియాలో ఫ్రూట్ పంచ్ అండి. ఫైన్. ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ మనం స్నాక్ చేద్దామండి. స్నాక్ అంటే స్పైసీ మష్రూమ్. మరి స్పైసీ మష్రూమ్ తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఈ స్పైసీ మష్రూమ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మష్రూమ్స్, సాల్ట్, ఆనియన్స్, ధనియా పౌడర్, జీరా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సోయా సాస్, పెప్పర్ పౌడర్, టొమాటోస్, కొరియాండర్ లీవ్స్. ఓకే. సో స్పైసీ మష్రూమ్ అంటే కంప్లీట్గా ఇది స్పైసీగా ఉంటుందండి. సో మష్రూమ్ తో చాలా వెరైటీస్ చేస్తుంటాం కదా, డిఫరెంట్ వెరైటీ అంటే కంప్లీట్ స్నాక్ అంటారా ఇది? కంప్లీట్ స్నాక్ అండి ఇది. మనకి ఈవినింగ్ కేసు లైక్ రోటీస్ వాటితో కూడా దీన్ని తినొచ్చు మనం. కంప్లీట్ డ్రై ఐటమ్ కాకుండా కొంచెం గ్రేవీ కూడా ఉంటుంది అనమాట. ఓకే. సో రోటీస్ వాటితో కూడా మంచిగా ఉంటుంది. మష్రూమ్స్ లో మనం వెరైటీస్ ఉంటాయా? ఉంటాయండి. ఇది వచ్చేసి బటన్ మష్రూమ్ అండి. బటన్ మష్రూమ్. ఓకే. ఈ మష్రూమ్ మనం యూజ్ చేయొచ్చు. ఓకే ఫైన్. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ మనం వెజల్లో ఆయిల్ హీట్ చేద్దామండి. ఇప్పుడు సాతే చేసుకోవడానికి ఆయిల్. అవును, సాతే చేయడానికి అండి. 4 teaspoons ఆయిల్ యాడ్ చేయాలి. బటన్ మష్రూమ్ మనం ఎందుకు తీసుకున్నాం? ఇదే కావాలి అంటున్నారు కదా, అంటే దేనికంటే? ఇది క్రిస్పీ ఉంటుందండి. మనకి యాక్చువల్లీ మనకి సూపర్ మార్కెట్ లో చూస్తూ ఉంటాము, ప్యాకెట్స్ లో అమ్ముతూ ఉంటారు, ఫ్రెష్ మష్రూమ్ అమ్ముతూ ఉంటారు. అంత క్రిస్పీగా రాదు. ఇది బటన్ మష్రూమ్ అంటే మనకి చాలా క్రిస్పీగా ఉంటుంది. సో మనం బైట్ చేసినప్పుడు కూడా ఆ క్రిస్పీనెస్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే. దానికోసం ఇది యూజ్ చేస్తాం. సో ఆయిల్ మంచిగా హీట్ అయిందండి. దీంట్లో ఫస్ట్ మనం జింజర్ని జూలియన్స్ కింద చిన్న పీస్ కింద కట్ చేసుకున్నాం. ఆ జింజర్ యాడ్ చేద్దాం. జింజర్ వేసిన అంటే జింజర్ వేస్తే పుల్ల ఇలా ఉండదా మనకి? ఏముండదు, జస్ట్ ఫ్లేవర్ వస్తుంది మనకి. అది ఓకే, మంచి ఫ్లేవర్ వస్తుందండి. అండ్ ఎలాగో జింజర్ మంచిది అంటారు. మంచిది ఉంది. దట్టు ఈ సమ్మర్లో ఇంకా మంచిది అంటారు. సో ఇది మంచి కంప్లీట్ ఫ్రై అవ్వాలి జింజర్. సో మంచి ఫ్రై అయితే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ యాడ్ చేద్దామండి. చాప్డ్ ఆనియన్స్. ఓకే. సో ఆనియన్స్ మంచి సాటే అయ్యేలోపు టొమాటోస్ కూడా కట్ చేసుకుందాం. ఓకే. సో కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అవ్వాలండి. సో మన మష్రూమ్స్తో మనకి ఇట్లానే కాక మన మష్రూమ్ పకోడీ అని చెప్పని డిఫరెంట్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మష్రూమ్ పకోడీ అంటే దానికి మనం శనగపిండి అట్లా చేసుకోవచ్చు, అవి యూజ్ చేయొచ్చు. లేదా డైరెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మన శనగపిండి కొంతమందికి పిండి ఇష్టం ఉండదు, కోటింగ్ ఉంటే ఇష్టం ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి డైరెక్ట్ గానే వాళ్ళు ఫ్రై చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కర్రీస్ కూడా చేస్తుంటారు కదా? కర్రీస్ కూడా చేస్తుంటారు. మష్రూమ్ మసాలా అని చెప్పని ఎక్కువగా మనం దీన్ని రోటీతోనే సర్వ్ చేస్తుంటారు కదా? రోటీతో మంచిగా ఉంటుందండి. రైనీ సీజన్ లో బాగా దొరుకుతాయి మష్రూమ్స్. వర్షాకాలంలో పుట్టగొడుగులు అని చెప్పండి. సరిపోతుంది. చేంజ్ అయ్యాయి. సో ఇప్పుడు దీన్ని టొమాటోస్ యాడ్ చేద్దాం. సో కొంచెం సిమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేద్దాం. సో ఈ టమాటో అంటే మొత్తం కుక్ అయిపోవాలి.
బేసిక్గా మనం కర్రీ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఇదే ప్రాసెస్ అంటే ఇదే ప్రాసెస్ ఉంటుంది. అంటే మష్రూమ్ ని మనం ముందుగానే నానబెట్టుకోవడం అదే ఏమైనా ఉంటుందా? ఏం అవసరం లేదండి, డైరెక్ట్ గా మష్రూమ్ యాడ్ చేయొచ్చు. ఇంకా మష్రూమ్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అది. సో మనకి విత్ ఇన్ 5 minutes లో కుక్ అయిపోతుంది. దానికి మళ్ళీ స్పెషల్ గా మళ్ళీ బాయిల్ చేసిన అవసరం ఉండదు. అంటే దాన్ని ఇప్పుడు మనం కుక్ చేయాలంటే ఫైనల్లో వేయాలా మన రెసిపీ? ఫైనల్లో మష్రూమ్ వేయాలి. ఫైనల్ మష్రూమ్ యాడ్ చేయాలండి. ఎందుకంటే టైం కూడా పట్టదు. టైం కూడా ఎక్కువ పట్టదు, చాలా సాఫ్ట్ గా ఉంటుంది మష్రూమ్. కాంబినేషన్ ఏది బాగుంటుందంటే ఇప్పుడు మష్రూమ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్రీ చేసారు అంటే టమాటోస్ తో మష్రూమ్ వేసే బాగుంటుందని అంటారు కదా, బేసిక్గా దేంతో ఎలా బాగుంటుంది? డిఫరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ గ్రేవీస్ ఉంటాయి మనకి. క్యాష్యూ గ్రేవీ వేసుకోవచ్చు, అంటే ఆనియన్స్ ప్లస్ క్యాష్యూ గ్రేవీ వేసుకోవచ్చు, బ్రౌన్ గ్రేవీ వేసుకోవచ్చు, డిఫరెంట్ అనమాట. మష్రూమ్ కర్రీ అనేది మాత్రం ఫస్ట్ చాలా బాగుంటుంది. అది మనం ఏ గ్రేవీ యాడ్ చేస్తే ఆ టేస్ట్ వస్తూ ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్యూ గ్రేవీ వేసాం అనుకోండి, క్యాష్యూ టేస్ట్ వస్తూ ఉంటుంది. ఆల్మండ్స్ యాడ్ చేసాం అనుకోండి, టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఏదైతే మనం అనుకుంటామో దానికి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం యూజ్ చేస్తే ఆ ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది. టొమాటోస్ కూడా కుక్ అయిపోయినాయి. కుక్ అయిందండి. ఇప్పుడు దీంట్లో మనం చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం. రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ అన్నీ కూడా 1/2 teaspoon యాడ్ చేసుకోవాలి. ఓకే. గరం మసాలా పౌడర్, ఓకే, సాల్ట్. సో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి మసాలా మొత్తం కుక్ చేద్దాం. ఓకే, సరిపోతుంది. సో ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందండి, మసాలా మొత్తం మంచి కుక్ అవుతుంది అనమాట. ఇంక రా ఫ్లేవర్ పోతుంది. ఓకే. వాటి టేస్ట్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా అండి? టేక్ ఎ బ్రేక్.